కూకట్పల్లి నియోజకవర్గం కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని మనం కూడా వదిలించుకోవాలన్నారు కేటీఆర్. మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్లకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్లతో అవుతుందా, హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్లు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్లు మరి బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ, ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో ఒక గుడిసెనో, ఒక షెడ్డో, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలు ఇచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు, 2 కాదు, 2.5 లక్షల మంది పేదలకి పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, బుచ్చమ్మ ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట, మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాకంటే బాగా మీకే తెలుసు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రయత్నం చేసినాం. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దిగిపోయేనాడు మరి 200 రూపాయల పెన్షన్తో పేదలను వదిలిపెట్టిపోతే, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నాం పెన్షన్? మనం ఎంత పెంచుకున్నాం? ఎంత అయింది గట్టిగా చెప్పాలా? 2000 చేసుకున్నాం. 200 నుంచి 10 రెట్లు పెంచుకొని 2000 చేసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి ఆ 2000 తీసుకునే పేదవాళ్ళందరినీ బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఏం చెప్పినాడు ఆ రోజు? అత్తకి 4000, అత్తకి 4000, కోడలికి 2500 అన్నాడు. ఒక్కరికన్నా కనీసం 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరికన్నా 4000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడన్నా కోడలి పిల్లకి 2500 వచ్చినాయా? నేను మన్నీ మధ్యన మన కార్యకర్త ఒక ఆయన పెళ్లి చేసుకుంటే పెళ్లికి పోలేదు, ఆ తర్వాత సూర్యాపేట పోయినప్పుడు సరే కొత్తగా పెళ్ళయింది కదా ఆశీర్వదిద్దామని వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోతే అత్తాకోడలు ఇద్దరు కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకరి మీద ఒకరు. నాకు అర్థం కాల, కొత్తగా పెళ్ళయింది, అప్పుడేం పంచాయతీలు ఉంటాయని నేను అనుకుని ఆ అత్తమ్మని అడిగిన, ఏం పెద్దమ్మ కోడలి పిల్ల బాగుందా కొత్త కోడలని అడిగిన. ఏం కోడలన్నా, వస్తే 2500 తెస్తుంది అనుకున్నా, 2500 లేదు, ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చిందని ఆమె అన్నది. ఆ కోడలి పిల్ల కూడా మహా గడుసు పిల్ల ఉన్నది. ఆమె అంటున్నది, ఆ అత్తమ్మ నువ్వు కూడా 4000 తెస్తావు అనుకున్నా, నీకేమైనా 4000 వచ్చిందని ఆ పిల్ల అంటున్నది.
దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని ఇవాళ అత్తాకోడలకు కొత్త పంచాయతీలు కూడా చాలైనాయి రాష్ట్ర వ్యాప్తంగా. అట్లే అత్తాకోడలు ఇద్దరినే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అబద్ధపు మాటలు చెప్పి, అలవిగాని మాటలు చెప్పి, నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అని నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి శటగోపం పెట్టి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇదే కుకట్పల్లిలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మంచినీళ్ళకి ఎన్ని తిప్పలుంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ట్యాంకర్